ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మీరు సంతోషించవలసినటువంటి సమయము. మీరు ఎక్కడ సంతోషిస్తూ ఉన్నారు? ఈరోజు పనిలోనా, మార్గాల్లోనా, ప్రయాణాల్లోనా, లేకపోతే మీరు చేసే బిజినెస్లో సంతోషిస్తున్నారా? అక్కడ మీకు సరైనటువంటి సంతోషం లేదు, సరైనటువంటి సమాధానం లేదు, సరైనటువంటి ఆశీర్వాదం లేదు. దేవుని నామలో దేవుని ప్రజలు చూడండి సంతోషిస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథం 100 అధ్యాయము మనం చూసినప్పుడు 2వ వచనంలో సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. దేవుని ప్రజలు వారు ఉత్సాహగానం చేయుచు దేవుని సన్నిధికి వారు వస్తూ ఉన్నారు. ఎలాగో వస్తూ ఉన్నారంటే ద్వితీయోపదేశకాండం 16 అధ్యాయం 11వ వచనంలో అప్పుడు నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెయును, నీ దాసుడును, నీ దాసీయును, నీ గ్రామంలోనున్న లేవీయులను, నీ మధ్యనున్న పరదేశులను, తండ్రి లేని వారును, అలానే విధవరాండును, నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకు ఏర్పరచుకొనిన స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. అక్కడ నీ వచ్చి సంతోషింపవలను. నువ్వు సంతోషించినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. ఆయన సన్నిధిలో సంతోషం ఉంది, ఆయన కుడి చేతిలో సుఖాలు ఉన్నాయి. కాబట్టి ఆయన సంతోషాన్ని, ఆయన సుఖాలను పొందుకోవాలంటే ఈరోజు నీవు ఎలా రావాలంటే సంతోషంతో, ఉత్సాహంతో పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని గనపరుచుకోవడానికి ఎంతో ఆనందంతో నువ్వు పరుగులెట్టుకుని వచ్చినప్పుడు నీ జీవితంలో గొప్ప దేవుడు గొప్ప కార్యాలు ప్రభు దయచేస్తూ ఉన్నారు. వారు దేవుని ప్రజలు, పిల్లలు, పెద్దలు, చిన్నలో, కుమార్తె, కుమారుడు, లేవీలు, ఊర్లో ఉన్నవాళ్ళు, ఇంటి పక్కన ఉన్నవాళ్ళు అందరినీ కూడా వారు తీసుకుని వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో కూడా నీవు కూడా ఆ రీతిగా నీ దేవుని సన్నిధిలో వారందరినీ తీసుకుని వచ్చి నువ్వు సంతోషించినట్లయితే నీ దేవుడు తన కుడాస్తంలో ఉన్నటువంటి సంతోషాన్ని నీ దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.